వెల్కమ్ టు వే టు మీడియా. భారతీ రాజా ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 40 చిత్రాలకు దర్శకత్వం. తొలి మూవీ 16 ఏళ్ల వయసుతోనే సెన్సేషనల్ హిట్. వైవిధ్యమైన చిత్రాలకు మార్పేరుగా నిలిచిన డైరెక్టర్. దర్శకుడిగా, నటుడిగా, గురువుగా వేలాది మందికి స్ఫూర్తి. నటుడిగాను మెప్పించిన రాజా. లెజెండరీ దర్శకుడు. భారతీయ సినిమా పరిశ్రమ నుంచి మరో దిగ్గజ దర్శకుడు రాలిపోయాడు. కానీ ఆయన సృష్టించిన పాత్రలు, కథలు, భావోద్వేగాలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సినీ మహర్షి ఆయన. దర్శకుడిగా, నటుడిగా, గురువుగా వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన సినీ దిగ్గజం భారతీ రాజా తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో భారతీయ సినిమా పరిశ్రమ ఒక స్వర్ణ యుగాన్ని కోల్పోయినట్టయింది. వైవిధ్యమైన చిత్రాలకు మార్పేరుగా నిలిచిన ఈ తమిళ దర్శకుడి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను బాక్సాఫీస్ కు అందించి కాసుల వర్షాన్ని కురిపించిన లెజెండరీ ఆయన. దర్శకునిగా కానీ కాదు, నటుడిగా గాను పలు సినిమాల్లో అలరించి తమిళ దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా నిలిచిన భారతీ రాజా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.